సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. ఇండియన్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు తమ ఆటతో ఎంతో సేవ చేశారు. అయితే సచిన్ తో కోహ్లీని పోల్చడం అనేది సర్వసాధారణమైపోయింది. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఎన్నో రికార్డులను కోహ్లీ బద్దలు కొడుతూ వస్తున్నారు. దీంతో ఎవరు బెస్ట్ క్రికెటర్ అనే చర్చ కొనసాగుతూనే ఉంది. క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు సైతం ఏదో ఒక సందర్భంలో సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప అనే ప్రశ్నను ఎదుర్కొని ఉంటారు. చాలామంది తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తే మరికొందరు వాళ్ళిద్దరిని కంపేర్ చేయడం సరికాదని పేర్కొనేవారు. ఇప్పుడు ఇదే ప్రశ్న టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్కు ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత ప్రవీణ్ కుమార్ తొలిసారి ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో ఓ క్రికెట్ అభిమాని ప్రవీణ్ ముందు సచిన్, కోహ్లీలో ఎవరు బెస్ట్, సచిన్ ఎదుర్కొన్న బౌలర్లను కోహ్లీ ఎదుర్కోలేకపోతున్నాడని పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారంటూ ప్రశ్నించాడు. దీనికి ప్రవీణ్ నుంచి మంచి సమాధానం వచ్చింది. సచిన్, కోహ్లీ ఆడినవి రెండు వేర్వేరు సందర్భాలని, సచిన్ ఎంతో మంది గొప్ప బౌలర్లను, టఫ్ బౌలర్లను ఎదుర్కొన్నారని, ఆయన సమయంలో వన్డేల్లో పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదని పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ కూడా గొప్ప ఆటగాడని, ప్రస్తుత క్రికెట్లో వన్డేల్లో 2 బంతులను వినియోగిస్తున్నారని, ఇది కూడా అంత ఈజీ కాదని, ఇద్దరు వారి వారి టైమ్స్లో గొప్ప ఆటగాళ్ళని, వాళ్ళిద్దరు ఎవరు గొప్ప అంటే నాకైతే ఇద్దరు గొప్పే అని ప్రవీణ్ కుమార్ తెలిపాడు. ప్రవీణ్ ఇచ్చిన సమాధానంతో ఆ కార్యక్రమంలో చప్పట్లో మోత మోగిపోయింది. ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ దేవుడైతే కోహ్లీ కింగ్. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే, పైగా ఇద్దరు ఇండియాలోనే పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అంటూ ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరి సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప అనే ప్రశ్నకు ప్రవీణ్ కుమార్ ఇచ్చిన సమాధానంతో పాటు సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.